హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు S4 కిచెన్. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ 3 ఇంగ్రీడియంట్స్ బర్త్డే కేక్ అండి. ఈ లాక్డౌన్ సిచ్యువేషన్స్లో మనం బయట నుంచి కేక్ ఆర్డర్ చేసుకోలేం కదా బర్త్డేస్కి. సో అలాంటప్పుడు ఇక్కడ ఓవెన్, మైదా, బటర్ అండ్ ఎగ్స్ ఇవేవి లేకుండా నేను సింపుల్గా చాలా ఫ్లఫీగా ఉండే చాక్లెట్ కేక్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ బర్త్డే కేక్ని నేను ఈ లాక్డౌన్ సిచ్యువేషన్స్లో బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్న అందరికీ డెడికేట్ చేస్తున్నాను. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్గా ఇక్కడ నేను ఓరియో బిస్కెట్స్ తీసుకున్నానండి, ఒక 350 గ్రామ్స్. మీ దగ్గర వేరే చాక్లెట్ ఫ్లేవర్డ్ బిస్కెట్స్ ఏవైనా ఉంటే కూడా వాడుకోవచ్చు, లైక్ బోరబన్, హైడ్ అండ్ సీక్ ఏవైనా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఓరియో తీసుకున్నాను. ఈ ఓరియో బిస్కెట్స్ నుంచి క్రీమ్ సపరేట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇదే క్రీమ్ నేను ఫ్రోస్టింగ్కి వాడుతున్నాను. ఇలా అన్ని బిస్కెట్స్ నుంచి కూడా క్రీమ్ సపరేట్ చేసుకోవాలి. ఇలా సపరేట్ చేసేసుకున్నాం కదా, ఈ క్రీమ్ పక్కన పెట్టేసుకొని ఈ బిస్కెట్స్ అంతా కూడా ఒక మిక్సర్ జార్లోకి వేసుకొని ఫైన్ పౌడర్ చేసుకోవాలి. చూసారా ఎంత ఫైన్గా పౌడర్ అయిపోయిందో. ఈ పౌడర్ అంతా కూడా ఒక బౌల్లోకి వేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను 1 కప్ గోరువెచ్చటి పాలు తీసుకున్నానండి. గోరువెచ్చటి పాలు అయితే మంచి రిజల్ట్స్ వస్తాయి, కేక్ ఫ్లఫీగా ఉంటుంది బాగా. పాలు మొత్తం ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి విస్క్తో. ఇక్కడ నేను ఓరియో బిస్కెట్స్ తీసుకున్నాను కాబట్టి చాక్లెట్ కేక్ కొద్దిగా డార్కిష్గా వస్తుందండి. ఒకవేళ మీ దగ్గర హైడ్ అండ్ సీక్, బోరబన్ ఇవి వాడితే లైట్ బ్రౌన్గా వస్తుంది. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బ్యాటర్ అంతా కూడా బాగా మిక్స్ అయిపోయింది కదా, లమ్స్ ఏమీ లేవు. ఇక్కడ నేను 2 సాషెట్స్ ఆఫ్ ఈనో వేసుకుంటున్నాను. రెగ్యులర్ ఫ్లేవర్, ఆరెంజ్ లెమన్ వేసుకోకండి, మన కేక్ టేస్ట్ చేంజ్ అయిపోతుంది. ఈనో ప్యాకెట్స్ వేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ పాలు వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఈనో ప్యాకెట్స్ లేకపోతే ఐదర్ 1 టీ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్ ఆర్ బేకింగ్ సోడా వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. మొత్తం బాగా మిక్స్ అయిపోయింది చూడండి. బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి, మన కేక్ బ్యాటర్ ఎలా ఉంటుందో అలానే ఉండాలి, మరి లిక్విడ్గా ఉండకూడదు. నేను ముందుగానే కేక్ టిన్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని బటర్ పేపర్ వేసుకున్నాను. సో దాంట్లో కేక్ బ్యాటర్ అంతా కూడా వేసేసుకుంటున్నాను. ఈ టిన్ని ఒక 4 to 5 టైమ్స్ ట్యాప్ చేసుకోవాలండి, ఎందుకంటే ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే కూడా అవి రిలీజ్ అవుతాయి. ఇక్కడ మనము ప్యాన్లో చేసుకుంటున్నాం కాబట్టి ఒక ప్యాన్ పెట్టేసుకొని నేను ఒక చిన్న బౌల్ పెట్టుకున్నాను. అది మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోవాలి. ఇలా ప్రీహీట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ టిన్ని పెట్టేసుకొని ఒక 20 to 25 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో. ఒకవేళ ఓవెన్లో చేసుకోవాలంటే 180 డిగ్రీస్కి 20 మినిట్స్ బేక్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా 25 మినిట్స్ అయింది, మన కేక్ కంప్లీట్గా బేక్ అయిపోయింది. చూడండి టూత్ పిక్ కూడా నీట్గా వచ్చేసింది. ఇది చల్లార్చుకోవాలి. మనం ముందుగా క్రీమ్ తీసి పెట్టుకున్నాం కదా, దానికి ఒక 1/4 కప్ గోరువెచ్చటి పాలు వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి స్పూన్తో స్మూత్గా. మనకి ఇదే ఫ్రోస్టింగ్ అండి. ఇక్కడ నేను 3 ఇంగ్రీడియంట్స్ని చాక్లెట్ గ్లేజ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్, ఒకవేళ మీకు వద్దు అంటే స్కిప్ చేసుకోవచ్చు. సో దానికి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక 4 టేబుల్ స్పూన్స్ పౌడర్డ్ షుగర్ వేసుకుంటున్నాను. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్. బర్త్డే కేక్ కదా, సో గ్లేజ్ కొద్దిగా ఇట్లా డిజైనింగ్ చేసుకుంటే చాలా బాగుంటుందని ఇలా చేస్తున్నాను. తర్వాత 1 కప్ వాటర్ వేసుకొని లమ్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి బాగా. మిక్స్ అయిపోయింది కదా, ఇప్పుడు మీడియం హీట్లో పెట్టేసుకొని ఇది బాగా కుక్ చేసుకోవాలండి. కొద్దిగా దగ్గరగా వచ్చే వరకు కుక్ చేసుకోవాలి గ్లేజ్ అంతా కూడా. ఒక 10 మినిట్స్కి చూడండి మంచిగా దగ్గరకు వచ్చేసింది. స్విచ్ ఆఫ్ చేసేసుకొని చల్లార్చుకోవాలి. మన కేక్ చల్లారిపోయింది కదా, ఒక్కసారి చూడండి ఎంత సాఫ్ట్ అండ్ స్పాంజీగా వచ్చిందో. సో ఇప్పుడు ఆ బటర్ పేపర్ తీసేసుకొని ఈక్వల్ లేయర్స్గా కట్ చేసుకుందాం. ఇక్కడ నేను 2 లేయర్స్గా కట్ చేసుకుంటున్నాను. ఈ కేక్ నేను షుగర్ సిరప్ ముందే రెడీ చేసి పెట్టుకున్నాను. ఒక 1/2 కప్ వాటర్కి 4 టేబుల్ స్పూన్స్ షుగర్ని బాయిల్ చేసుకొని చల్లార్చి పెట్టుకున్నాను. సో ఆ షుగర్ సిరప్ కూడా వేసేసుకుందాం, అంతా కూడా కేక్ మీద స్ప్రెడ్ చేసుకుందాము. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఓరియో క్రీమ్ ఉంది కదా, అది కూడా వేసేసుకొని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపించిన విధంగా మీరు ఇదే మెజర్మెంట్స్తో నేను చెప్పినట్టు చేయండి. ఇంట్లో చేశారంటే ఎవ్వరూ నమ్మరు, అంత టేస్టీగా ఉంటుంది. బయట బేకరీస్ నుంచి తెచ్చినట్టే ఉంటుంది. పైన లేయర్ కూడా ప్రెస్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా ఈ కేక్ని మనము ఒక వైర్ ర్యాక్ మీద పెట్టేసుకొని
ఈ గ్లేజ్ అంతా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా. కేక్ అంతా కూడా గ్లేజ్ స్ప్రెడ్ అయ్యేటట్టు కొద్దిగా రొటేట్ చేసుకోండి. రెడీ అయిపోయింది కదా, ఇది ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాము డిజైనింగ్ కోసం. నా దగ్గర ముందుగానే ప్రిపేర్ చేసిన విప్పింగ్ క్రీమ్ ఉంది, నేను వాడుతున్నాను డిజైనింగ్ కోసం. మీరు ఈ పార్ట్ స్కిప్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న చాక్లెట్స్ అండ్ స్ట్రాబెర్రీస్తో డిజైన్ చేస్తున్నాను. సో రఫెల్లో చాక్లెట్స్ అండ్ చాకో స్టిక్స్ ఉన్నాయి, అవి పెట్టేసుకుంటున్నాను. అలాగే 2 స్ట్రాబెర్రీస్ పెడుతున్నాను. నేను ముందుగా చెప్పాను కదండి నా దగ్గర విప్పింగ్ క్రీమ్ ఉందని, సో నేను దాంతో హ్యాపీ బర్త్డే రాస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర విప్పింగ్ క్రీమ్ లేకపోతే వైట్ చాక్లెట్ మెల్ట్ చేసుకుని దాంతో అయినా రాసుకోవచ్చు, లేదంటే బటర్ క్రీమ్ ఉంటే బటర్ క్రీమ్తో రాసుకోవచ్చు. మీరు అబ్జర్వ్ చేశారా, కేక్ 3 ఇంగ్రీడియంట్స్, గ్లేజ్ 3 ఇంగ్రీడియంట్స్ అండ్ డిజైనింగ్ కూడా 3 ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాం మనం. ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తో ఎంతో ఫాస్ట్గా రెడీ చేసేసుకోవచ్చు. చూడండి ఈ బర్త్డే కేక్. మీరు మీ ఇంట్లో ఎవరిదైనా బర్త్డే ఉందా అయితే ఒక్కసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో పెట్టండి. చాలా సాఫ్ట్ అండ్ స్పాంజీ కేక్ అండి ఇది. ఎవరైనా సడన్గా చూస్తే ఈ డిజైనింగ్ అంతా కూడా మనం ఇంట్లో చేసామంటే ఎవ్వరూ నమ్మరు. ఎంతో సింపుల్గా చేసేసుకున్నాం కదా. చూడండి ఎంత స్పాంజీగా ఉందో, చాలా టేస్టీగా కూడా ఉంది. చూసారు కదండి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ బటన్ ప్రెస్ చేయండి ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యూ ఆల్ సూన్ విత్ అ న్యూ రెసిపీ. బాయ్.